హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ మీకు ఏ క్వెరీస్ ఉన్న ఫీడ్బ్యాక్ ఉన్న మనకు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో ట్రైటీ టెక్నాలజీస్ అని సర్చ్ చేస్తే మన ఛానల్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్న పోస్ట్ చేయండి, రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో మనము ఛానల్ నుంచి క్యూబర్నెటిస్లో జాబ్స్ ఇండివిజువల్గా ఉన్నాయి. డెవాప్స్లో కూడా చాలా ఓపెనింగ్స్ పడ్డాయి మనకి. ఈ 2021 Q1లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఒకసారి చూద్దాం అంటే ఓపెనింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ వాళ్ళకు ఉంది, అంటే ఎక్స్ప్రెషన్స్ ఉందా లేదా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి నా లింక్డ్ఇన్ పేజ్. ఓకే, సో లింక్డ్ఇన్లో జాబ్ సర్చ్ చేద్దాము. అండ్ ఆల్సో నౌకరీ, ఇది వచ్చేసి indeed.co.in ఆర్ indeed.com, ఇది మాన్స్టర్ ఇండియా. ఓకే, సో మీ ఇవన్నిట్లో కూడా మీరు జాబ్స్ అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్గా క్యూబర్నెటిస్ చూసాం. ఓకే, సో చాలా మంది అడుగుతున్నారు ఓన్లీ క్యూబర్నెటిస్లో మీరు ఓపెనింగ్స్ ఉన్నాయి అంటున్నారు, అసలు ఉంటుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ఓకే, సో ఇది నేనేం చెప్పేది కాదు, లైక్ మనం సర్చ్ చేసి తెలుసుకోవడమే. ఓకే, సో ఇఫ్ హూఎవర్ ఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్, ఓకే, నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను విప్రో, ఇన్ఫోసిస్, ఆ తర్వాత కాగ్నిజెంట్లో క్యూబర్నెటిస్ పైన చాలా ఓపెనింగ్స్ అడుగుతున్నాయి, ఎందుకంటే దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఆటోమేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి విప్రోలో క్యూబర్నెటిస్ లీడ్. ఓకే, సో ఎవరైతే 5 years ఎక్స్పీరియన్స్ ఆర్ 5+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారో, ఆర్ఎల్స్ ఇఫ్ దే వాంట్ టు స్విచ్ దేర్ జాబ్ టు ది క్యూబర్నెటిస్. ఓకే, సో ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఇంకోటి ఇది సిస్టమ్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అంటే SRE. ఓకే, సో డెవాప్స్లో AWS అండ్ ఆల్సో క్యూబర్నెటిస్ ELK అడుగుతున్నారు వీళ్ళు. ఓకే, సో మనం ఆల్రెడీ క్యూబర్నెటిస్ గురించి మాట్లాడినాము, AWSలో ఎట్లా డిప్లాయ్ చేస్తామో చూసినాము, అండ్ ELK అంటే ఏదో కూడా మనం ఆల్రెడీ మాట్లాడినాం. ఓకే, సో మీరు ఇక్కడ ఏంటంటే కిందికి వెళ్ళి చూస్తే చూడండి, మళ్ళీ 8 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇది లైనెక్స్ సిస్టమ్ అనేది మ్యాండేటరీ అని చెప్పిన నేను. ఓకే, సో లైనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ అని చెప్పిన. సో లైనెక్స్ సిస్టమ్ అనేది కంపల్సరీ అడుగుతారు, అండ్ ఆల్సో నెట్వర్కింగ్ స్కిల్స్. ఓకే, ఈ రెండు కంపల్సరీ ఉండాలి. ఓకే, సో మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే లైనెక్స్ నెట్వర్కింగ్ అనేది కామన్. అండ్ ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ ఆన్ క్లౌడ్, మీరు 8+ years ఎక్స్పీరియన్స్ పెడితే డెఫినెట్గా క్లౌడ్లో మీకు నాలెడ్జ్ ఉండాలి, అండ్ ఆల్సో స్క్రిప్టింగ్ స్కిల్స్. ఓకే, ఏదైనా ఒక స్క్రిప్టింగ్ దాంట్లో నాలెడ్జ్ ఉండాలి, అండ్ ఆల్సో డాకర్ క్యూబర్నెటిస్. ఓకే, ఈజ్ ఏ స్ట్రాంగ్ ప్లస్. ఓకే, ఇక్కడ చూసారు కదా మీరు, డాకర్ క్యూబర్నెటిస్ పైన స్ట్రాంగ్ ప్లస్ అంటే వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది డాకర్ క్యూబర్నెటిస్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా 2 days. ఓకే, ఇది మన ఫ్రైడే రోజు పడిన జాబ్ ఇది. ఓకే, సో క్యూబర్నెటిస్ ఇంజనీర్ ఇది హిటాచీలో చాలా రోజుల నుంచి ఇది ఓపెనింగ్ యాక్చువల్గా. ఓకే, సో వై ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఫిల్డ్ ఐ డోంట్ నో, బట్ వీళ్ళు చాలా రోజుల నుంచి వెతుకుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి 5 to 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతున్నారు, అండ్ దే ఆర్ మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డాకర్ క్యూబర్నెటిస్. ఓకే, సో డాకర్ క్యూబర్నెటిస్, మళ్ళీ ఇక్కడ లైనెక్స్, మళ్ళీ మీకు నెట్వర్కింగ్. ఓకే, అండ్ ఆల్సో మీకు డెవాప్స్. ఓకే, డెవాప్స్ ఇక్కడ మోడల్ ఏంటంటే మీకు మొత్తం డెవాప్స్ తెలియాలని కాదు ఇక్కడ. ఓకే, సో మీకు జెన్కిన్స్ కానివ్వండి, గిట్ హబ్ కానివ్వండి, మళ్ళీ ఏవైతే టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ అన్నీ తెలియాలని కాదు ఇక్కడ. ఓకే, మీకు ఏంటంటే CI/CD పైప్లైన్ మీద ఐడియా ఉండాలి అంతే. ఓకే, వాళ్ళు ఎక్కువగా చూసేది క్యూబర్నెటిస్ ఇంజనీర్ రోల్ గురించి చూస్తున్నారు. ఓకే, సో మీరు ఇక్కడ జెన్కిన్స్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎవరైతే 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి క్యూబర్నెటిస్ గోలాంగ్. ఓకే, సో ఇది 3 weeks బ్యాక్ ఇది. ఓకే, సో ఐ డోంట్ నో స్టిల్ పొజిషన్ ఉందా లేదా తెలియదు మనకి, కాకపోతే ఇది హైదరాబాద్ పొజిషన్ 8 to 12 years అడుగుతున్నారు వీళ్ళు కూడా. సో వీళ్ళు కూడా చూడండి CRDs. ఓకే, మళ్ళీ చూడండి లైనెక్స్. ఓకే, మనం ఈరోజు 8 hours వీడియో పెట్టినాము, లైనెక్స్ వరకు అయితే అవగాహన లేదో వెళ్ళి లైనెక్స్ వీడియో చూడండి, మీకు కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. లైనెక్స్ విత్ బ్యాష్ స్క్రిప్టింగ్ కూడా వస్తుంది. ఓకే, సో ఇంకోటి ఇందాక మనము విప్రో అనుకున్నాం కదా, సో ఇక్కడ చూడండి విప్రోలో మళ్ళీ ఇది నార్మల్ ఆర్కిటెక్ట్ రోల్. ఓకే, ఇందాక లీడ్ రోల్ ఉండే, ఇప్పుడు ఆర్కిటెక్ట్ రోల్ ఉంది. ఓకే, సో ఈ రెండు డిఫరెంట్ రోల్స్. సో ఇక్కడ ఆర్కిటెక్ట్ రోల్లో మీకు ఎక్కువగా వాళ్ళు లుకింగ్ ఫర్ ద సీనియర్ ఆర్కిటెక్ట్. ఓకే, ఎవరైతే 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకోటి క్యూబర్నెటిస్ ఇంజనీర్. ఓకే, సో క్యూబర్నెటిస్ ఇంజనీర్ ఇక్కడ కూడా లైక్ ఇది ఎంట్రీ లెవెల్ జాబ్. ఓకే, సో ఇక్కడ పైథాన్, గో, క్యూబర్నెటిస్, లైనెక్స్. ఓకే, ఆన్ లైనెక్స్ నెట్వర్కింగ్. ఓకే, సో మీకు కంపల్సరీ లైనెక్స్ అంటే ఏందో అవగాహన ఉండాలని చెప్తున్నాను నేను అప్పటి నుంచి. సో ఎవ్రీ టైమ్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్, మీకు లైనెక్స్ నెట్వర్కింగ్ తెలియకపోతే మీరు జాబ్ క్రాక్ చేయలేరు. ఓకే, సో ఇట్లా మనకి చాలా జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో ఎక్కువగా క్యూబర్నెటిస్ విత్ AWS కూడా అడుగుతున్నారు. ఓకే, సో డెవాప్స్ క్యూబర్నెటిస్ విత్ AWS, క్యూబర్నెటిస్ అప్లికేషన్ సపోర్ట్ మేనేజర్. ఓకే, సో మీకు ఎక్కువ చూస్తే ఏంటంటే మీకు యాపిల్లో
జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్సో ఐపీ సాఫ్ట్ మంచి మంచి పొజిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో వన్ డే ఎగో హిటాచి వంటారాలో సీనియర్ ఇంజనీర్, క్యూబర్నెటిస్ ఆపరేషన్స్ ఇంజనీర్. ఓకే, సో ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓకే, స్టిల్ ఇవన్నీ ఫిల్ అవ్వలేదు. ఓకే, ఫిల్ అవ్వని జాబ్సే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో ఓన్లీ క్యూబర్నెటిస్ నేర్చుకున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వెళ్ళొచ్చా అంటే మనం ఇక్కడ క్యూబర్నెటిస్ ఇక్కడ సర్చ్ చేయాలి. ఓకే, సో నౌకరీలో మీకు ఎక్కువ ఫిల్టర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో ఇక్కడ చూడండి, నౌకరీలో నేను క్యూబర్నెటిస్ అని కొట్టిన. సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ సే ఎక్స్పీరియన్స్, ఓకే, సో మనం ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ విల్ ట్రై టు పుట్ 0. ఓకే, 0 ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఓకే, సో ఎక్కువగా 0 ఎక్స్పీరియన్స్ అని పెడితే మనకి మోస్ట్ ప్రాబబ్లీ డెవాప్స్ రోల్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడండి అజ్యూర్ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో ఇందులో కూడా మనకి కంపల్సరీ క్యూబర్నెటిస్ ఉండాలి. ఓకే, సో తర్వాత అసోసియేట్ డెవాప్స్, ఇది కూడా డెవాప్సే. ఓకే, సో చాలా మటుకు డెవాప్సే ఉంటుంది. కిందికి వెళ్ళి చూద్దాం, డెవాప్స్ డెవలపర్. ఓకే, అండ్ ఆల్సో కొలెబ్రా వాళ్ళది కూడా డెవాప్స్ ఇంజనీర్. సో 0 to అంటే ఫ్రెషర్స్కి బాగానే ఉన్నాయి. ఓకే, డెవాప్స్లో ఇక్కడ మీరు 0 to 2 years అంటున్నారంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ నాలెడ్జ్. ఓకే, సో మీకు ఏదైనా కొంచెం నాలెడ్జ్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఓకే, సో కొలెబ్రా అయితే మంచి ఆర్గనైజేషనే. సో అంటే ఇట్స్ లైక్ కన్సల్టెన్సీ. ఓకే, సో వాళ్ళ త్రూ వెళ్ళినా కానీ బాగానే ఉంటుంది. ఓకే, కొలెబ్రా కానివ్వండి, సిమెన్స్. ఓకే, సిమెన్స్ లిమిటెడ్. ఓకే, సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అడుగుతుండు 0 to 7 years. ఓకే, సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు కూడా మీరు ఎవరైతే 1 to 2 years పెట్టుకొని ట్రై చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు. ఓకే, ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫర్ 0 to 7 అంటే దే విల్ కన్సిడర్ యువర్ రెజ్యూమిస్. ఓకే, సో ఇక్కడ చూడండి డెవాప్స్ ఇంజనీర్ సీనియర్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ సపోర్ట్, టెక్ లీడ్, డెవాప్స్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే లేటెస్ట్ అని కొడదాం. ఓకే, సో మనకి ఏంటంటే మీకు ఓకే లేటెస్ట్గా వచ్చిన ఓపెనింగ్స్ అనేది ఇక్కడ ఫిల్టర్ లేదనుకుంటా, బట్ మీరు ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి హాట్ జాబ్ అని ఉంటుంది. ఓకే, 30 days ఎగో, ఇది 30 days ఎగో, ఇది వచ్చేసి 11 days ఎగో. ఓకే, హాట్ జాబ్ అంటే వాళ్ళు అంటే దే ఆర్ లుకింగ్ అవుట్ రిగరస్లీగా. ఓకే, రిగరస్గా చెక్ చేస్తున్నారని. ఓకే, సో ఇప్పుడు క్యూబర్నెటిస్ కాకుండా విల్ ట్రై విత్ డెవాప్స్. ఓకే, సో డెవాప్స్లో మీకు ఇఫ్ యూ గో విత్ డెవాప్స్, ఓకే, సో ఇక్కడ డెవాప్స్లో మనము 0 years కాకుండా విల్ ట్రై విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇప్పుడు డెవాప్స్ 2 years ఎక్స్పీరియన్స్, 3 years ఎక్స్పీరియన్స్ పెడదాం. ఓకే, మంచి మంచి ఆర్గనైజేషన్స్లో ఉన్నాయి. ఓకే, సో వెన్ యూ సి ఇక్కడ చూడండి డెవాప్స్ ఇంజనీర్ ఒరాకిల్ ఇండియాలో ఉంది, 2 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఓకే, ఇక్కడ ప్యాకేజ్ చూస్తే 6 to 12 lakhs per annum చూపిస్తున్నారు వీళ్ళు. ఓకే, అండ్ ఆల్సో డెవాప్స్ సపోర్ట్ ఇంజనీర్ పిఎస్సి గ్రోఫర్స్లో. ఓకే, సో మంచి మంచి ఆర్గనైజేషన్స్లో డెవాప్స్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి డెవాప్స్లో, 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, అంటే మీరు ఫ్రెషర్గా అయితేనేమో క్రాక్ చేయడం కొంచెం కష్టము, కాకపోతే ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్, ఓకే, 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఐబిఎంలో కూడా డెవాప్స్ ఇంజనీర్ ఉంది. ఐబిఎంలో మీకు ఇంకోటి క్యూబర్నెటిస్లో కూడా ఐబిఎంలో పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, సో మనము ఓన్లీ ఫ్రెషర్స్తో సర్చ్ చేసినాం కాబట్టి మీకు కనిపించలేదు. ఓకే, విల్ సర్చ్ విత్ 3 years. ఓకే, సో 3 yearsతో సర్చ్ చేస్తే మనకి ఐబిఎంలో ఓపెనింగ్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడండి 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెడితే క్యూబర్నెటిస్లో కూడా మనకి ఇక్కడ చూడండి క్యూబర్నెటిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేటర్, మీరు ఓన్లీ క్యూబర్నెటిస్తో కూడా మీరు జాబ్ కొట్టవచ్చు. మీకు 3 years ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తే 2 years 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా, నేను డెవాప్స్ కాకుండా ఓన్లీ క్యూబర్నెటిస్తో వెళ్తా అంటే కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి క్యూబర్నెటిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేటర్ అంటున్నాడు, కాఫ్కా స్కిల్స్. ఓకే, సో మనం మొత్తము కాఫ్కా మీదనే చేసినాం. ఓకే, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఆన్ ద క్యూబర్నెటిస్ ప్రాజెక్ట్ మొత్తం కాఫ్కా మీదనే చేసినాం మనం. ఓకే, సో ఇక్కడ చూడండి మంచి ఆపర్చునిటీ ఇది కూడా. ఓకే, ఇది హాట్ జాబ్. ఓకే, 4 days ఎగో అంటే రీసెంట్గా పడ్డది. సో ఇఫ్ సమ్వన్ ఆల్రెడీ బీన్ ఇన్ టు ది క్యూబర్నెటిస్, మీరు ఆల్రెడీ క్యూబర్నెటిస్లో ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటే ఓకే మన ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసి ఈ జాబ్కి అప్లై చేయండి. ఓకే, సో మీకు చాలా చాలా ఇది యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ క్రాక్ జాబ్ ఈజీలీ. ఓకే, 8K miles కూడా మంచి కంపెనీ. ఓకే, సో క్యూబర్నెటిస్ ఇంజనీరింగ్ ఉంది ఇందులో కూడా 8K milesలో 3 years వాళ్ళకి. ఓకే, సో డెవాప్స్ ఇంజనీర్ మళ్ళీ ఓకే
టెరాఫామ్ విత్ క్యూబర్నెటీస్, డాకర్ క్యూబర్నెటీస్. ఓకే, డెవాప్స్ ఇంజనీర్. మీకు ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ అని డాకర్ క్యూబర్నెటీస్ అని ఇస్తున్నాడంటే మీకు డెవాప్స్ మోడల్లో మీరు క్యూబర్నెటీస్ని ఎగ్జిక్యూట్ చేయాలని అర్థం, అంతేగాని మీకు మొత్తం డెవాప్స్ నేర్చుకోవాలి, మీకు జెన్కిన్స్ అవన్నీ కావాలని అడగరు. ఓకే, సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది చూడండి, ఇది ఏడబ్ల్యూఎస్ పైన ఉంది, మొత్తం ఏడబ్ల్యూఎస్ పైనే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈవెన్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది ఈఎల్కే. ఓకే, సో డెవాప్స్లో ఉన్న వాళ్ళు, క్యూబర్నెటీస్కి వెళ్తున్న వాళ్ళు ఈఎల్కే కూడా నేర్చుకోండి. ఇట్ విల్ గివ్ యూ లాడ్ ఆఫ్ అడ్వాంటేజ్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు. ఓకే, సో ఇది క్యూబర్నెటీస్ సిచ్యువేషన్. ఓకే, సో క్యూబర్నెటీస్ డెవలపర్ 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. క్యూబర్నెటీస్ ట్రైనర్ అంట 5 days ago, పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఓకే, అక్కడి వరకు మనకి ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఆ పర్టికులర్ ఓపెనింగ్కి వెళ్ళేసి ఓకే వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు అనేది మీరు ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే, సో యూ నీడ్ టు ఫిల్టర్ అవుట్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ అనేది మీరు ఫిల్టర్ అవుట్ చేసుకుంటేనే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం మళ్ళీ డెవాప్స్ ట్రై చేద్దాం. ఓకే, సో డెవాప్స్ ఫ్రెషర్స్కి కూడా ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ మేక్ ఇట్ 0, మీరు ఇక్కడ చూడండి ఫ్రెషర్స్కి కూడా మంచి మంచి ఆర్గనైజేషన్స్లో ఉన్నాయి. ఓకే, సిమెన్స్లో, కొలాబ్రాలో చూపిస్తున్నాడు. ఓకే, సో టూ కామ్స్ ఐడియా లేదు నాకు కూడా. ఓకే, బోర్గస్ టెక్నాలజీస్, సిమెన్స్లో ఎక్కువగా అడుగుతున్నారు. ఎవరైనా సిమెన్స్లో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని ఉంటే చూడండి, 0 to 3 years 0 ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్కి. బట్ ఇఫ్ యూ గో విత్ 3 to 4 years, ఓకే, సో 3 years వాళ్ళకి మాత్రం మంచిగా ఇది మార్కెట్. ఒరాకిల్లో ఉందండి, డెవాప్స్లో ఒరాకిల్లో మంచి ప్యాకేజెస్ ఇస్తాడు. ఒరాకిల్లో కానివ్వండి, ఐబీఎంలో కానివ్వండి, గ్రోఫర్స్లో కూడా మంచిగానే ఉంటాయి ప్యాకేజెస్. ఓకే, సో డెవాప్స్ సపోర్ట్ ఇంజనీర్ అడుగుతున్నారు, డెవాప్స్ ఇంజనీర్ ఎస్ఆర్ఈ. ఓకే, ఓన్లీ ఫ్రమ్ ప్రోడక్ట్ కంపెనీస్. ఓకే, ఓన్లీ ఫ్రమ్ ప్రోడక్ట్ కంపెనీస్ అంటే మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో పనిచేసింటే అడుగుతారు. ఏడబ్ల్యూఎస్ ప్రిఫర్డ్. ఓకే, సో మోస్ట్లీ మన ఇండియాలో ఏడబ్ల్యూఎస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు Q1లో చూస్తుంటే. ఓకే, సో డెవాప్స్ ఇంజనీర్. ఓకే, బనియన్ డేటా సైన్సెస్, ఎక్సోటెల్, ఆటమ్ టెక్నాలజీస్, క్వింటెలి. ఓకే, ఒరాకిల్, ఐబిఎం, షెల్. ఓకే, షెల్లో కూడా మంచిగా ఉంటుంది, అంటే డెవలపర్స్కి షెల్లో కూడా మంచి పొజిషన్స్ ఉంటాయి. ఓకే, 4.2 ఇచ్చినారు రేటింగ్ ఇక్కడ. ఓకే, సో 3 to 8 years వాళ్ళకి డెవాప్స్ 2. ఓకే, సో షెల్లో. ఓకే, ఇట్లా మీరు చూసి ఇక్కడ ఏం చేయాలంటే మీరు, సో ఫస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ దాట్. ఓకే, సో వెళ్ళి చూడండి అంటే వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఆస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ ఒరాకిల్ ఉంది, ఒరాకిల్ మీద క్లిక్ చేసినారు అనుకోండి, ఆ పొజిషన్ మీద క్లిక్ చేసినారు అనుకోండి, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత యూ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ అనేది. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ చూడండి లైనెక్స్. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళినా లైనెక్స్, పైథాన్ ఆర్ షెల్ స్క్రిప్టింగ్, ఏదన్నా బ్యాష్ స్క్రిప్టింగ్ అన్నా, షెల్ స్క్రిప్టింగ్ అన్నా, ఓకే, పర్ల్ అన్నా, పైథాన్ అన్నా, జావా, రూబీ, ఏదన్నా ఒక టూల్ కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. ఓకే, సో అదే నేను చెప్తా ఎప్పుడైనా కానీ. ఓకే, సో ఇక్కడ చూడండి కాన్ఫిగరేషన్ ఆఫ్ ఒరాకిల్ ఫ్యూజన్. ఓకే, సో దే ఆర్ పర్టికులర్లీ లుకింగ్ ఫర్ ఒరాకిల్ బేస్డ్ డెవాప్స్ కోసం చూస్తున్నారు వీళ్ళు. ఓకే, ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ విత్ బిగ్ ఐపీ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్స్ గురించి ఐడియా ఉండాలి, అంటే డెఫినెట్గా యూ నీడ్ టు నో ద నెట్వర్కింగ్. ఓకే, సో నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండాలని అడుగుతున్నారు వీళ్ళు. ఓకే, సో ఇవన్నీ కూడా వస్తాయి వెన్ యూ టాక్ అబౌట్ డెవాప్స్. ఓకే, సో డెవాప్స్ గురించి అడిగినప్పుడు వాళ్ళకి ఏమేమి కావాలని అన్నీ అడుగుతారు. ఓకే, సో ఇక్కడ మస్ట్ హ్యావ్ స్కిల్స్. ఓకే, సో ఏమేమి స్కిల్స్ మస్ట్ అని పెట్టినారు, టెరాఫార్మ్, యాన్సిబుల్, పైథాన్. ఓకే, సో అదర్ కీ స్కిల్స్ గిట్, డాకర్, షెల్ స్క్రిప్టింగ్, బిల్డ్, పప్పెట్, డెవాప్స్, రూబీ ఏదైనా ఉండొచ్చు ఇందులో, బట్ వాళ్ళకి మెయిన్గా కావాల్సింది టెరాఫార్మ్, యాన్సిబుల్, పైథాన్. ఓకే, సో దట్ ఈస్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఒరాకిల్. సో నెక్స్ట్ వచ్చేసి గ్రోఫర్స్ ఏం పెట్టిందో చూసాం. ఓకే, సో గ్రోఫర్స్ వాళ్ళు ఏం అడుగుతున్నారో చూసాం. ఓకే, సో గ్రోఫర్స్లో కూడా కిందికి వెళ్తే ఓకే, సో ఇక్కడ చూడండి కీ స్కిల్స్. ఓకే, సో ఈ కీ స్కిల్స్లో టెరాఫార్మ్, యాన్సిబుల్, ఏడబ్ల్యూఎస్, బ్యాష్ స్క్రిప్టింగ్, అట్లాసియన్, గిట్ హబ్, పప్పెట్, డెవాప్స్, క్యూబర్నెటిస్, పైథాన్. ఓకే, వీళ్ళు కూడా టెరాఫార్మ్, యాన్సిబుల్, ఏడబ్ల్యూఎస్ స్టార్ మార్క్ చేసినారు. ఓకే, 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. సో దే ఆర్ లుకింగ్ ఫర్ ఏడబ్ల్యూఎస్, యాన్సిబుల్, టెరాఫార్మ్. ఓకే, టికెటింగ్ సిస్టమ్ మనకు అందరికి ఐడియా ఉంది, జీరా, కాన్ఫ్లుయెన్స్. ఓకే, సో వై దే ఆర్ కాన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళు అగైన్ దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ సంథింగ్ కాఫ్కా సైడ్. ఓకే, సో వాళ్ళు కూడా కాఫ్కా చూస్తున్నారు. సో డెవాప్స్ విత్ కాఫ్కా, క్యూబర్నెటిస్ విత్ కాఫ్కా బాగున్నట్టుంది మార్కెట్ చూస్తుంటే. ఓకే, సో డెవాప్స్ అన్నీ ఇవి. ఓకే, సో వాట్ ఐ విల్ డూ అగైన్,
చూద్దాం, కాఫ్కా చూద్దాం ఒకసారి. కాఫ్కా మీద బాగానే ఉన్నట్టున్నాయి జాబ్స్. ఓకే, లీడ్ బిగ్ డేటా. ఓకే, స్పార్క్, కాఫ్కా అడూప్ ఏదైనా ఒకటి. మళ్ళీ ఇక్కడ కాఫ్కా, ఇక్కడ కాఫ్కా. ఐబిఎంలో కూడా కాఫ్కా అడుగుతున్నారు. ఓకే, సో గ్రోఫర్స్, ఐబిఎం, ఏఎన్ఎస్ఆర్, ఈఎన్ఈఎల్ఎక్స్, వెల్స్ ఫార్గోలో కూడా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి నిన్న నేను కాఫ్కాలో. ఓకే, సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ వర్కింగ్ ఆన్ కాఫ్కా, ఓకే, సో మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అసెంచర్లో ఉంది, టిప్కోలో ఉంది. ఓకే, బట్ ఇది మంచి లైక్ ఇఫ్ సమ్వన్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్, ఓకే, ఎవరైతే మిడిల్ వేర్లో ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నారో దే కెన్ మూవ్ టు ది కాఫ్కా. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎక్స్పీరియన్స్, లైక్ ఇట్ ఈస్ మోర్ దెన్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ పొజిషన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కాఫ్కాలో. ఓకే, సో ఎవరైతే కాఫ్కా కోసం చూస్తున్నారో దే కెన్ గో విత్ కాఫ్కా. ఐబిఎంలో అయితే క్యూబర్నెటిస్ విత్ కాఫ్కా ఉంది, 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. ఓకే, అండ్ ఆల్సో ఇంకొక కంపెనీ సిఎస్ఎస్లో ఉంది. సిఎస్ఎస్ కూడా చాలా మంచి ఆర్గనైజేషన్. అలయన్స్లో ఉంది. అండ్ ఇంకేమైనా కంపెనీస్, ఓకే, 5 days ago, 17 days ago, 19 days ago, ఇవన్నీ ఈ మంత్లో పడ్డ జాబ్సే చూడండి. ఓకే, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ లిస్టింగ్ అవుట్ ఇక్కడ. ఓకే, సో ఈవెన్ ఐబిఎంది కూడా ఈ మంత్ ఏంది లైక్ లాస్ట్ 4 days బ్యాక్ అంటే లాస్ట్ వీక్. ఓకే, సో థర్స్డే ఫ్రైడే రోజు పడ్డ జాబ్ ఇది. ఓకే, సో ఇవన్నీ కూడా హాట్ జాబ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం కాఫ్కా చూసినాము, డెవాప్స్ చూసినాము. చాలామంది లైనెక్స్ కూడా అడుగుతున్నారు. ఓకే, సో ఒకసారి లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ ఎట్లున్నాయో చూసాం. ఓకే, సో లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ పైన మన దగ్గర చాలామంది లైక్ దే ఆర్ ఎంట్రీ లెవెల్ గైస్. ఓకే, చాలామంది ఎంట్రీ లెవెల్లో ఉన్నారు. ఓకే, సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఓకే, నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్. ఓకే, సో 2.75. ఓకే, 1.75 to 2.75 ప్యాకేజ్. లైనెక్స్ పినాకిల్స్, ఇవన్నీ మోస్ట్లీ ఏంటంటే ఇవన్నీ కన్సల్టెన్సీస్. ఓకే, సో డైరెక్ట్ జాబ్స్ చూద్దాం, ఏమైనా డైరెక్ట్ జాబ్స్ ఉన్నాయి ఫ్రెషర్స్కి అనేసి. ఓకే, సో మీకు జనరల్గా అయితే మంచి కాల్స్ రావాలి. ఓకే, సో ఒకసారి 2 years పెట్టి చూద్దాం, 1-2 years. ఓకే, ఓకే, సో సిమెన్స్. ఓకే, సిమెన్స్లో బాగా ఉన్నట్టున్న పొజిషన్స్. ఓకే, జీఈ ఇండియాలో ఉంది. ఓకే, ఇట్స్ లైక్ హాట్ జాబ్. ఓకే, జీఈ ఇండియాలో లైక్ ఇఫ్ సమ్వన్ ఈస్ ట్రైయింగ్ ఇన్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్, ట్రై టు అప్లై దిస్. ఓకే, చాలా చాలా బెస్ట్ కంపెనీ. ఓకే, ఏం అడుగుతుండో చూసాం ఇలా. ఓకే, సో విఎంవేర్ బ్యాష్ స్క్రిప్టింగ్ అంటున్నాడు లైనెక్స్. ఓకే, విఎంవేర్ మనం ఎప్పుడు అంటే నో ఐడియా ఇచ్చినాం మనము. బ్యాష్ స్క్రిప్టింగ్ అయితే కంపల్సరీ మొత్తం చేసేసినాం మనము. ఆర్పిఎం బిల్డ్స్ నాలెడ్జ్ అది జనరల్గా మనకు ఉంటుంది. వీడేంది బిల్డ్ ఆటోమేషన్ అడుగుతున్నాడు, జెన్కిన్స్. నాలెడ్జ్ ఆన్ యాన్సిబుల్, దట్ ఈస్ ఫైన్, పర్ల్ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, సో వీడ్ జెన్కిన్స్ బిల్డ్ అడుగుతున్నాడు లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్లో. ఓకే, సో ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ టాస్క్. ఓకే, సో 2 years వాళ్ళకు బాగానే ఉన్నాయి పొజిషన్స్ అయితే చూడండి. అన్నీ కూడా 2 days 11 days ఎగో ఉన్న జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, 3 days. ఓకే, ఎక్కువగా ఈ మంత్లో ఈ 2021లోనే ఎక్కువ పడ్డ జాబ్సే కనిపిస్తున్నాయి మీకు. ఓకే, సో లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మంచి పొజిషన్సే ఉంటాయి లైనెక్స్లో. వెన్ ఎవర్ యూ గోయింగ్ వర్క్ ఫర్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో లైనెక్స్లో మీకు మంచి పొజిషన్స్ ఉంటాయి లైనెక్స్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, యూ హ్యావ్ రెడ్ హ్యాట్ లైనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, లైనెక్స్ సిస్టమ్ అడ్మిన్. ఓకే, జీఈలో ఉంది, ఐబిఎంలో కూడా ఉంది లైనెక్స్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్. 3 to 8 years వాళ్ళకు ఉంది లైనెక్స్. ఓకే, సో క్యాప్జెమినీలో ఉంది 3 to 6 years వాళ్ళకి. ఓకే, 3 years వాళ్ళకి మంచి ఆపర్చునిటీసే కనిపిస్తున్నాయి ఇక్కడ. 3 to 7 జెన్పాక్లో ఉంది. రెడ్ హ్యాట్ వాళ్ళు హైర్ చేస్తున్నారు చూడండి 4 years వాళ్ళని. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ లైనెక్స్లో. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో 3 years వాళ్ళు, 3 to 4 years వాళ్ళు. ఓకే, సో ట్రై టు పుట్ అప్ యువర్ రెజ్యూమే వెరీ క్విక్లీ. ఓకే, సో ఏదైతే నేర్చుకుంటున్నారో ఫాస్ట్గా నేర్చుకొని రెజ్యూమే పెట్టండి, యూ విల్ బి డెఫినెట్లీ గెటింగ్ ఏ జాబ్. ఓకే, సో మనం నౌకరీలో చూసినాము, లింక్డ్ఇన్లో చూసినాము. ఇండీడ్లో అయితే మనకి జనరల్గా అయితే కనిపిస్తాయి బాగానే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే యూస్ ది డిఫరెంట్ ఏపీఐస్. ఓకే, క్యూబర్నెటిస్. ఓకే, క్యూబర్నెటిస్, డాకర్, జై ఇన్ఫో వే, హిటాచి, వాంటారా. ఓకే, సో వీళ్ళు అక్కడి నుంచే పిక్ చేసుకుంటారు మోస్ట్లీ, లైక్ దే విల్ పుల్ ఇట్ ఫ్రమ్ లింక్డ్ఇన్. ఓకే, సో మాన్స్టర్లో చూసాము. మాన్స్టర్లో నౌకరీలో జనరల్గా సిమిలర్గా ఉంటాయి, కానీ కొన్ని కంపెనీస్ ఓన్లీ స్పెసిఫిక్ టు మాన్స్టర్ ఉంటాయి,
కొన్ని కంపెనీస్ ఓన్లీ స్పెసిఫిక్ టు నౌకరీ ఉంటాయి. ఓకే, సో అట్లా కూడా మీకు చాలా యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, డెవాప్స్ సర్చ్ చేద్దాం. ఓకే, సో ఇఫ్ యూ గెట్ సిమిలర్ జాబ్స్ దెన్ విల్ సీ హౌ ఇట్ ఎలా ఉందనేది. ఓకే, సో డెవాప్స్. ఓకే, క్యూస్ కార్ప్. ఓకే, సో క్యూస్ కార్ప్ అనేది మనకి నౌకరీలో కనిపించలేదు చూడండి. ఓకే, సో ఇంకా ఐటీ సెయింట్, ఇన్ఫోప్రో, క్యూస్ కార్ప్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఇక్కడ ఎక్కువగా మనకి కన్సల్టెన్సీ జాబ్సే కనిపిస్తున్నాయి. ఓకే, సో థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా పోస్ట్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో పోస్టెడ్ 2 hours ago, 5 hours ago, 14 days ago, 17 days ago, 3 days ago. ఓకే, సో ఎక్కువగా అందుకని మాన్స్టర్ మనము వెళ్ళొచ్చు, కానీ మనకి ఏంటంటే మాన్స్టర్లో ఎక్కువగా మనకి థర్డ్ పార్టీ కాల్స్ ఎక్కువ వస్తాయి, కన్సల్టెన్సీస్ నుంచే మనకి ఎక్కువ కాల్స్ వస్తాయి. అదే మీకు నౌకరీ వెళ్ళేది అనుకోండి, నౌకరీ నుంచి డైరెక్ట్గా ఆర్గనైజేషన్స్ నుంచి కాల్స్ వస్తాయి. ఓకే, సో ఓపెనింగ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. సో చూడండి, బాగా ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, ఎవరైతే ఓన్లీ డెవాప్స్కి వెళ్ళాలి, ఓన్లీ క్యూబర్నెటిస్కి, ఓన్లీ లైనెక్స్, ఓన్లీ కాఫ్కా వెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడు మనం చూసినట్టు 4-5 జాబ్స్ ఈ కాపీ పేస్ట్ చేయండి మొత్తం. ఒక నోట్ ప్యాడ్లోనో వర్డ్ ప్యాడ్లోనో కాపీ చేసుకున్న తర్వాత సిమిలర్ పాయింట్స్ ఏమడుతున్నారో ఆ సిమిలర్ పాయింట్స్ ఫెచ్ చేసి జాబ్ సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో జనరల్ అయితే జాబ్ సెర్చ్ చేయడం, అప్లై చేయడం టెక్నిక్ అయితే ఇదే. సో ట్రై టు మేక్ ఇట్ మోర్ యూజ్ ఆఫ్ దిస్. ఈ Q1లో మనకి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ 2 weeksలో చాలా చాలా మంచిగా ఉంది హైరింగ్. ఓకే, సో ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు న్యూ ఇయర్ టైం అయిపోయింది, చాలామంది న్యూ ఇయర్ తర్వాత 1-2 weeks చెయ్యరు రిక్రూటింగ్ అదంతా. బట్ రైట్ నౌ ఇవన్నీ 2021లో వచ్చిన జాబ్సే. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్. సో ట్రై టు అప్లై దెమ్ అండ్ ట్రై టు గెట్ ఇన్ టు ది జాబ్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ ఫర్ ద జాబ్స్. అండ్ ఎవరైతే జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.